భీమ్లీలో వైసీపీ క్యాడర్ సమావేశం నిర్వహించనున్నారు. భీమ్లీలో నిర్వహించే సభ నుంచే సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ సభకు దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అంతే. భీమ్లీలో వైసీపీ క్యాడర్ సమావేశం నిర్వహించనున్నారు. భీమ్లీలో నిర్వహించే సభ నుంచే సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఈ రోజు విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన విశాఖ చేరుకుంటారు. ఇక్కడ భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారానే 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ శంఖారావం పూరిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సిద్ధం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించిన వైసీపీలోని కీలకమైన నేతలందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి సమావేశం అవుతారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వాళ్ళందరితో కలిసి మాట్లాడిన తర్వాత ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఇది వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొదటి బహిరంగ సభగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక నుంచి ప్రతి రెగ్యులర్ సమయంలో కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికైతే ఇవి రీజనల్ సమావేశాలుగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మొదటి రీజనల్ సమావేశం ఉత్తరాంధ్రకు సంబంధించిందిగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత రాయలసీమ అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కోస్తా జిల్లాలకు సంబంధించి ఇలా సమావేశాలు నిర్వహిస్తారని చెప్తున్నారు. పర్యటనకు సంబంధించి అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. సుజాత, శ్రీరామ్, అలాగే ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇది రీజనల్ సమావేశం కాబట్టి 34 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అలాగే పార్టీ బాధ్యులు మండల స్థాయి నేతలు అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారందరితో కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఏమేం చేసింది, ప్రజల్లోకి ఏ విషయాలు తీసుకువెళ్లాలి అనే అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. 3:30 నుంచి 5 గంటల వరకు కూడా ఈ సమావేశానికి సంబంధించిన సమయాన్ని నిర్ధారించారు. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అలాగే భారీగా జన సమీకరణ కూడా చేయాలని నిర్ణయించారు. దాదాపుగా 2 లక్షల మంది వరకు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. ముందుగా పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా దిశా నిర్దేశం చేసిన తర్వాత ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే విధంగా కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేశారు.
ఈ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలు అలాగే ఏ అంశాలను అడ్రస్ చేయాలి అనే విషయాలను కూడా నేతలతో నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని అయితే నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ సిద్ధం అనే పేరుతో ఈ సభను నిర్వహించడం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అయితే వైసీపీ పూరించనుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.